తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గీతాంజలి గారు. ఆయుష్మాన్ భవ, శతమానం భవతి, సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. చాలా సంతోషం. మీ పాద పద్మాలకు నా నమస్కారాలు. అసలు భగవద్గీతను ఎందుకు చదవాలి? చదవటం వల్ల మనం పొందేది ఏమిటి? ఏ వయసులో చదవాలి? ఏం నేర్చుకోవాలి? భగవద్గీత అసలు ఏం చెబుతోంది? ఈ విషయాలు తెలుసుకుందాం. ఎందుకే చదవాలి అంటే జీవితంలో క్లారిటీ కోసం. ఈ భగవద్గీత చదివితే ఏమొస్తుందన్నారు కదా, అర్జునుడికి ఏమొచ్చిందో ఆలోచిద్దాం. భగవద్గీత అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత చాలా జాగ్రత్తగా విన్నావా, బాగా విన్నావా అన్నాడు. ఏమర్థమైంది అన్నట్టుగా. అప్పుడు అర్జునుడు అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతా స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. అచ్యుత పరమాత్మ, నీ దయ వలన నా అజ్ఞానం తొలగిపోయినది. మొట్టమొదటి పాయింట్. నాకు జ్ఞానము లభించినది. రెండో పాయింట్, సందేహములన్నీ తొలగినవి. ఇప్పుడు కర్తవ్య నిష్టలో ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏదైతే నాకు బోధించావో, ఇప్పుడు నేనే ఏదైతే స్వధర్మాన్ని ఆచరించవలసిన బాధ్యత నా మీద ఉందో అది ఆచరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు చెప్పండి. భగవద్గీత అంతే, ఇక యుద్ధానికి సిద్ధమైపోయాడు. ఇప్పుడు భగవద్గీత సారాంశం ఏంటో చెప్పండి. అర్జునుడికి బోధించిన పాఠం మనకు కదా, అది అర్జునుడికి ఫలించిన పాఠం మనకు ఫలించదు. అర్జునుడికి వేసిన క్యాప్స్యూల్ మనం వేసుకుంటే మనకు ఫలించదు. అందుకని చదవాలి. అంటే జీవితంలో క్లారిటీ కోసం చదవాలి. క్లారిటీ కోసం చదవాలి. స్ట్రెస్ పోవాలంటే, జీవితంలో మానసిక ఒత్తిడి పోవాలంటే భగవద్గీత చదవండి. ఏ పని మనిషి శాశ్వతుడు కావాలంటే భగవద్గీత చదవండి. ఇవాళ ముఖ్యంగా మీకు మనకి ఆ మధ్యన చాలా పేపర్లో వచ్చింది, మీకు డయాబెటీస్ పోవాలంటే, మధుమేహం పోవాలంటే, లేదా మీకు అదేంటారు బీపీ, షుగర్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే పోవాలంటే భగవద్గీత చదవండి. రీసెర్చ్లో తేలిన విషయం. ప్రొఫెసర్స్ చాలా పెద్ద ఎత్తున ఇంగ్లీష్ పేపర్స్లో కూడా వచ్చింది, అమెరికన్ ఎడిషన్స్లో కూడా వచ్చింది. ఏమిటి దాని అర్థం ఏమిటి అంటే, ఎలా అంటే భగవద్గీత చదివితే పోతుందని కాదు, చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే, ఓహో ఇది ఇంతేనా, ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఇలా ఆలోచించకూడదు అనమాట. పిల్లలు అదే కదా, పిల్లలు రాత్రంతా చదివారు పాపం కష్టపడి. మన పిల్లలు బంగారు తండ్రులు, బంగారు తల్లులు. 10 మార్కులు తక్కువ వస్తే తెలంగాణలో కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు చూడండి, అప్పుడు చనిపోయారు చూడండి. ఎలా అసలు అట్లా తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో మీ పిల్లలతో? 10 మార్కులు తక్కువ వచ్చినాయి, సో వాట్ అయితే ఏమిట్రా అని అనే తల్లిదండ్రులు కడుపున పుట్టలేదన్నమాట వాళ్ళు. నువ్వు ర్యాంక్ రావాల్సిందే, 5 మార్కులు తక్కువ వచ్చినాయి, నువ్వు 90 అన్నావు కదా, ప్రామిస్ అన్నాడు తండ్రి. 90% అన్నావు, ప్రామిస్ అనగానే బీపీ పెరిగింది వాడికి. ఏంటి ప్రామిస్ ఏమిటి? 85 వస్తాయి, సో వాట్? నేను చదివాను, 4 ప్రశ్నలు ఏవో రాలేదు, నేను 90కి ప్లాన్ చేశాను, 85 వచ్చినాయి, అయితే ఏమిటి? ఈ అయితే ఏమిట్లో మీరు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, అసలు ఏమి చదువు లేకుండా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళని ఉదాహరణ చెప్తే అది కూడా చెప్పండి. అది మన చేతిలో లేదు నాన్న, మార్కులు దిద్దేవాడి చేతిలో ఉంది. దేవుళ్ళలాగానే కర్మ చేయి, ఫలితం వాడిస్తాడు. ఎందుకంటే కర్మ తాలూకు ఫలితం నీ చేతిలో లేదు. అసలు ఈ క్లారిటీ ఉండాలి అందులో. మన ఇద్దరు మాట్లాడుతున్నాం, మన కాన్వర్సేషన్ నడుస్తోంది, శ్రీకృష్ణాల సంవాదం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇదంతా జనాల్లోకి, ఇక్కడ 2 కెమెరామెన్లు ఉన్నారు, వాళ్ళు షూట్ చేస్తున్నారు. ఇది రేపు జనాల్లోకి వెళితే ఏమన్నా అనుకుంటారా? మన మధ్యలో ఒక సినిమా గురించి కూడా మాట్లాడుకున్నాం. దాంతో మనకేం సంబంధం? జనాలు ఏమైతే ఏమిటి? మీరు నిజాన్ని నిర్ద్వందంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. దీంట్లో మీకు ఫలితం ఏమి పొందాలనుకోలేదు. జనాలు దుర్భాషలాడే నేచర్ మీది కాదు. వాళ్ళకి ఏదో మంచి చేయాలి, ఇట్లాంటి ఆలోచన విధానం ఉండాలి, బిడ్డల్ని ఇలా పెంచాలి అని చెప్పడం వరకే మన లక్ష్యం. వాడు ఎలా తీసుకుంటాడో నీకు సంబంధం లేదమ్మా. సినిమా డైరెక్టర్ లాగానే, సినిమా లాగానే రిజల్ట్ నీ చేతిలో ఎలా ఉంది? అద్భుతం అనుకున్న సినిమాలు ఫ్లాప్ అవ్వలేదు. చాలా సినిమాలు మీరు అసలు ఏమిటి ఈ సినిమా, శంకరాభరణం సినిమా చూసి అందరూ అసలు ముందు ప్రివ్యూస్ వేస్తే విశ్వనాథ్ గారు చెప్తుండేవారు, నాకు అసలు ఆ మహానుభావుడైతే నేను అసలు ఈ మార్గంలో రావడానికి పరోక్షమైన కారణం విశ్వనాథ్ గారు. శంకరాభరణం సినిమా చూసి అట్లా నేను శాస్త్రీయ సంగీతాన్ని, ఆ ప్రభావంలో పడి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. వీళ్ళు సమాజాన్ని నడిపించగలిగే దిక్సూచులు వాళ్ళు. ఆర్ నారాయణమూర్తి గారు,
దానివల్ల ఏది వస్తోంది, దీనివల్ల నాకు నష్టం వస్తుందా లాభం వస్తుందా దీంతో సంబంధం లేదు. జనాలకి చెప్పవలసిన సందేశాన్ని నిర్ద్వందంగా ధర్మబద్ధంగా సూటిగా చెప్పటం, ఆలోచింపజేయటం. వీళ్ళు కారణ జన్మలు అంటున్నా. ఎన్ని వేల కోట్ల సినిమాలు తీస్తే, దరిద్రపు సినిమాలు తీసి దానికి 1200 కోట్లు 1500 కోట్లు ఎందుకురా జనాలు సమాజాన్ని నాశనం చేసే సినిమాల మీద, శవాల మీద డబ్బులు ఏరుకున్నట్టు? గీత అదే చెప్తుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. మనం పని చేస్తున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు, పాడుతున్నప్పుడు, ఇంకేది చేసినా జనాలలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా చేయగలగటమే అదొక తపస్సు. మీరు నిజంగా తపస్సే చేస్తున్నారా? అవి రాక్షస క్రీడలు అంటారు వాటిని. జనాలు ఏమైపోయినా పర్వాలేదు, మనం మాత్రం వాళ్ళ బలాల మీద కాదు బలహీనతల మీద సంపాదించాలి, ఇంకోటి ఏదో చేసి సంపాదించాలి. అది చూసి వాడు నాశనం అయిపోతే ఏమిటది? వాడి ఫ్యామిలీ ఉసురు తగలదు, నీకు నీ తరతరాలకి తగలదు. సో అట్లా మనం ఎక్కడి నుంచి వచ్చాం? విశ్వనాథ్ గారి. సో అట్లా ప్రభావితం చేసిన వాళ్ళు వీళ్ళందరూ మార్గదర్శకులు అంటున్నారు సమాజానికి. ఇట్లాంటి వాళ్ళు మార్గదర్శకులు. అందుకని పిల్లలకి బాల్య దశ నుంచే ఎందుకు చదవాలి, బీ పాజిటివ్, అందుకు చదవాలి భగవద్గీత. బీ పాజిటివ్ అంటే ఏమిటో భగవద్గీత అర్థం చెప్తుంది. పిల్లల నుంచి అది ప్రారంభిస్తే బాగుంటుంది. అంటే చాలా వరకు ఇప్పుడు కొన్ని అంశాలు వస్తున్నాయండి. ఎలా మాట్లాడుతున్నారంటే, చదువుకుంటున్నప్పుడు స్కూల్ దశలో ఉన్నప్పుడే భగవద్గీతని పాఠ్యాంశాల్లో చేర్చాలి, అలా అయితేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఏదో ఒక మాట చెప్తేనో, పండగకి ఒకసారి కూర్చుంటేనే, ఇలా కాదు, పాఠ్యాంశంగా భగవద్గీతను చేరిస్తే అది సరైనది అని అంటున్నారు. దీనికి మీరు సమర్థిస్తారా? అది ఒక రకంగా నేను దానికంటే ముందు పాఠ్యాంశాలు చేర్చాలి. మా భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యాల్లో మేము ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా చాలా కోరుతున్నాం. చాలా సందర్భాల్లో చెప్పాం. ఒక దశాబ్దం నుంచి మా ఫైట్ ఇదే నడుస్తోంది. ఇది మతాలకు అతీతమైన గ్రంథం. మతం అంటే వర్గం అని అర్థం, ధర్మం అంటే సార్వజనీనమైంది. భగవద్గీత మత గ్రంథం కాదు, ధర్మ గ్రంథం. అది ధర్మ గ్రంథం, ధర్మ ప్రబోధ గ్రంథం తప్ప అది మత గ్రంథం అనే ఒక వర్గానికి చెందింది కాదు. ఒక వర్గానికి చెందే ఏమంటారు పిచ్చి ఐడియాలజీ కనుక మన హిందువులకు ఉంటే సర్వే జనా సుఖినో భవంతు అని ఎందుకంటాం? ఓన్లీ హిందూ జనా సుఖినో భవంతు అన్నారు కదా. అందుకని నేనేమంటానంటే, ఈ ధర్మ ప్రబోధ గ్రంథాన్ని, నైతిక విలువల్ని పెంపొందించే ఈ గ్రంథాన్ని, కర్తవ్యం ఎలా ఆచరించాలో చెప్పే ఈ గ్రంథాన్ని, స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే ఏం చేయాలో చెప్పే ఈ గ్రంథాన్ని ముందు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించండి. నేను ప్రారంభంలో చెప్పిందే రిపీట్ చేస్తున్నాను. మీరు ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ కిడ్స్. ఎలా నేర్పించాలి అంటే, ఒక శ్లోకం చదువుకోండి, రోజుకు ఒక శ్లోకం. అసలు ముందు మీరు చదవండి, మీరు చదవటం వచ్చేస్తుంది. అది పెద్ద విషయం కాదు. అది తెలుగులో పుస్తకాలు చాలా ఉన్నాయి. మీరు చెప్పండి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీః విజయః భూతిః ధ్రువా నీతిః మతిః మమ. యత్ర యోగేశ్వరః కృష్ణః, చెప్పండి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఏమిటి ఇంకా మీకు నేర్పించేది? ఇంత ఈజీగా. ఇప్పుడు ఏమిటి, తల్లికి వచ్చేస్తే పిల్లలందరికీ వచ్చేసినట్టే. ఈ శ్లోకం నేర్పించడానికి ఎంతసేపు పడుతుంది? మీరు నేర్చుకోవడానికి మా అయితే 5 నిమిషాలు. దానికి ఇప్పుడు మీకు ఇచ్చిన గ్రంథం ఉంది, ఇది గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళది. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను. మీకు ఇంకా డీటెయిల్డ్ గా చాలా కావాలంటే వీళ్ళదే పెద్ద పుస్తకం దొరుకుతుంది. మీరు ఇంప్రెసివ్ గా చదవాలనుకుంటే మరో పుస్తకం కూడా ఉంది. అది శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి సుఖ బ్రహ్మాశ్రమం. ఆ మహాత్ముడు ఆయన భగవద్గీతని మా భగవద్గీత రీసెర్చ్ లో కూడా మేము సేకరించిన 18 గ్రంథాల్లో అవి చాలా గొప్పవి. దాని మీద చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ గా చేశారు. అవి ప్రామాణిక గ్రంథాలు. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామీజీ ఈ గోరఖ్పూర్ వాళ్ళు హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికే పుట్టారు. వీళ్ళు కారణ జన్మలు. సో అందుకని మీరు ఆ పుస్తకం తెరిస్తే మీకు ఫస్ట్ శ్లోకం ఉంటుంది. శ్లోకం కింద పదచ్ఛేదం ఉంటుంది. అంటే ఒక్కొక్క పదం ఎలా మీరు విడదీయాలో మీకు చెప్పేట్టుగా. ఇంకొక 10 పేజీలు తీయండి. ఏతాన్న హంతుమిచ్చామి. మీకు ఆ కింద పదచ్ఛేదం ఉంది చూడండి. అది చదవండి.
విడదీసి ఒక్కొక్కటి ఎలా చదవాలి అనేది. ఇప్పుడు అక్కర్లేకపోయినా మీరు శ్లోకం, దాని కింద పదచ్ఛేదం, దాని కింద ప్రతి పదానికి అర్థం, దాని కింద మొత్తం శ్లోకానికి తాత్పర్యం, చాలా బ్రీఫ్ గా ఉండే చాలా గొప్ప పుస్తకం ఇది. చాలా క్లియర్ గా ఉంది. మీకు నేర్చుకోవడానికి పెద్ద 5 నిమిషాల కంటే పట్టదు, మీ పిల్లలకి నేర్పించడానికి 10 నిమిషాల కంటే పట్టదు. దాన్ని తాత్పర్యంతో సహా దేవుడు ఏమంటున్నాడంటే అని అలా పిల్లలకి చెప్పండి. నువ్వు ఏ కర్మణ్యేవాధికారస్తే అన్నాడురా, నువ్వు పని చెయ్యి, నువ్వు బాగా చదువు, దాన్ని అలా చెప్పండి. నువ్వు బాగా చదువు, మార్కులు టీచర్ మార్కులు వేస్తుందా, బాగా చదవకపోతే కొడుతుందా, ఇలాంటి చదువుతున్నప్పుడు అన్నెసరీ డీవియేషన్స్ వద్దు, బాగా చదువు. దాన్ని పూర్తి ఫస్ట్ లెవెల్లో బట్టి పట్టేసి తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. 2 రోజులు 4 అని అట్లా చెప్పేసేయద్దు. ఫస్ట్ లెవెల్ అది. సెకండ్ లెవెల్ 2 2 4 ఎలా అయింది, 1 2 ప్లస్ 1 2 అప్పుడు 1 2 3 4 అయిందనమాట. ఇలా తెలుసు అలా వాడు అర్థం చేసుకుంటూ చదివితే, అర్థం లేకుండా అర్థం తెలుసుకోకుండా ఏ పని చేసినా జీవిత పరమార్థం తెలియదు, బోధపడదు. అందుకని ఏ విషయమైనా బట్టి పట్టేసి చేయొద్దు, మార్కుల కోసం చేయొద్దు, ర్యాంకుల కోసం చేయొద్దు, నాలెడ్జ్ కోసం చదవండి. కొన్ని సందర్భాల్లో నువ్వు 100 మార్కులు తెచ్చుకుంటే నువ్వు పాస్ అవుతావురా, ఒరే నీకు 25 మార్కులు చాలురా ఇట్లా అన్నావు అనుకోండి, ఆ 25 మార్కులు స్టాండర్డ్లోనే ఉండిపోతాడు. దాని ప్రభావం సమాజం మీద, దాని ప్రభావం దేశం మీద కూడా ఉంటుంది. బి విత్ 100%. డల్ స్టూడెంట్ అట్లా వేయదు. ప్రతివాడు మనకు చాలా, ఈ జాతికి చాలా గొప్ప ఉదాహరణ అంబేద్కర్. ఎక్కడున్నాడండి ఆయన, ఏ స్థాయిలో ఉన్నాడు? ఆయనకి మనం దండేస్తున్నాం అంటే మనకు అర్హత ఉండాలి. అంబేద్కర్ మన జాతికి నేత, ఒక పర్టికులర్ సెక్షన్స్ కాదు, మహానుభావులు వీళ్ళ జాతికి. అట్లాంటి మహానుభావుల దగ్గర నుంచి, కారణ జన్ముల దగ్గర నుంచి, అట్లాంటి కర్మయోగుల దగ్గర నుంచి జాతి కోసం కృషి చేసిన వాళ్ళు కదా. ఆయన ఏమనుకున్నాడో ఆ లక్ష్యాలను నెరవేర్చే మార్గంలో ఉంటేనే నేను ఆయన భక్తుని అవుతాను. నేను నా ఆయన నేను వాడుకుంటున్నాను అనుకోండి, రాజకీయాల కోసమో స్వార్థాల కోసం వాడుకుంటున్నాను అనుకోండి, ఇంకా నువ్వు మనిషివే కాదు. అప్పుడు భక్తుడు ఎలా అవుతాడు? భక్తుడు ఎలా అవుతాడు? స్నేహితుడు ఎలా అవుతాడు? గురువు ఎలా అవుతాడు? గురువుకి మనం ఇచ్చే నిజమైన నివాళి ఏమిటంటే, నేను ఇవన్నీ షార్ప్గా ఎందుకు చెప్తానంటే గీతాంజలి గారు, నేను అలా చేశాను, నా గురువు పేరు నిలబెట్టాను. నా గురువుకి నేను ఇవాళ మీ ముందు కూర్చుని నేను భగవద్గీత నేను చెప్పగలుగుతున్నానంటే నా మొదటి గురువు మా నాయనమ్మని చెప్పాను. నేను స్కూల్కి వెళ్తే, మీరు ఇందాక అడిగిన ప్రశ్న, స్కూల్స్లో కూడా పెట్టాలా? తప్పకుండా పెట్టాలి. ఒకప్పుడు తప్పకుండా చెప్పేవాళ్ళు. ఇప్పుడు హిందువులకి పుట్టిన భయంకరమైన వ్యాధి, భయంకరమైన జబ్బు పేరు సెక్యులర్. ఆ సెక్యులర్ అనే జబ్బు పట్టిన హిందువులు మన స్కూల్స్లోనే ఉండి, నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి నేను పిల్లలకి భగవద్గీత నేర్పిస్తానంటే, సార్ మీరు రావద్దు సార్ దయచేసి, ఇది సెక్యులర్, దీని పేరు సెక్యులర్ట. అందుకని ఈ సెక్యులర్ కాంపౌండ్లోకి మీరు వచ్చి భగవద్గీత నేర్పిస్తే ఆ పక్కనే ఉండే ముస్లిమ్స్, ఆ పక్కనే ఉండే క్రిస్టియన్స్ హర్ట్ అవుతారు సార్. భగవద్గీత చెప్తే హర్ట్ అవుతారు. ఇంతటి మానసికమైన క్షుద్రం, గీత ప్రారంభంలోనే అంటాడు కృష్ణుడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప, ఈ నీచమైన మనో దౌర్బల్యాన్ని వదిలిపెట్టు అన్నాడు కృష్ణుడు. ఇట్లాంటి నీచమైన అనేక రూపాల్లో ఉన్న మనో దౌర్బల్యాలలో హిందువులకు పట్టిన, హిందూ సంఘాలు కదా, హిందువులకి తర్వాత ఈ సెక్టార్స్కి, ప్రభుత్వ సెక్టార్స్కి, ఈ స్కూల్స్కి, వ్యవస్థల్లో పట్టిన జబ్బు పేరు సెక్యులర్ అన్నమాట. అసలు వీడికే దీని గురించి తెలియదు. ఇప్పుడు మనందరూ కర్మణ్యవాదిగా, డూ యువర్ డ్యూటీ, ఒరే బాగా చదువు నాన్న, మంచి మార్కులు వస్తాయి, నువ్వు రిజల్ట్ కోసం చదువుకున్నా, రిజల్ట్ కొంచెం అటు ఇటు అయితే నువ్వు హర్ట్ అవుతావు, నువ్వు రకరకాల ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తావు, దాంతో మనకు సంబంధం లేదు. బాగా చదువు, రిజల్ట్ దేవుడి మీద వదిలిపెట్టు. ఇందులో దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? భక్తుడు ఎక్కడైనా ఉన్నాడా? కేవలం గురువు స్టూడెంట్ మధ్యన జరిగిన అత్యద్భుతమైన కాన్వర్సేషన్ కనిపిస్తోంది. ఓ మంచి నీతి వాక్యం చెప్పాడే, నీ హితవు కోరి ఇవన్నీ మాట్లాడాడే. ఇది ఎట్లా మత గ్రంథం అవుతుంది? ఇంకా లాజికల్ గా మాట్లాడితే 2000 సంవత్సరాలు క్రిస్టియానిటీ, 1400 సంవత్సరాలు ఇస్లాం, భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం, అంత క్రితం రాముడు. మతాలు ఆవిర్భవించని కాలంలో బోధించబడిన భగవద్గీతని ఎందుకురా మత గ్రంథం అని ముద్ర వేస్తావు? యూజ్లెస్ ఫెలో. చాలా బాధ అనిపిస్తుంది భగవద్గీత. కాబట్టి ఏంటంటే తర్వాత మళ్ళీ వీళ్ళే బొట్లు పెట్టుకుంటారు. అది చూడండి, హిందువులనే ప్రభుత్వ సెక్టార్స్ లో ఉన్న వాళ్ళు బొట్లు పెట్టుకుంటారు, హిందూయిజానికి ఏమి చేయరు. మన భగవద్గీత ఫౌండేషన్ ఆఫీసుని దర్శించని, ఆఫీసుకి రాని, ఆఫీసుకి నా ముందు మోకరిల్లని, ఇది నేను అహంకారంతో చెప్పడం లేదు, మోకరిల్లని పెద్దవాళ్ళంటూ లేరు, చేసిన వాళ్ళు లేరు. దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించే ప్రభుత్వ శాఖల్లో మంత్రులు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఎండోమెంట్ మినిస్టర్స్,
వీళ్ళు వస్తారు, నమస్కారం పెడతారు, దీనికి ఏదైనా చేయంటే మీకు తెలుసు కదా గురుగారు మాకు బడ్జెట్లు ఉండవు, ఇంట్రెస్ట్ లేదు, నీకు బడ్జెట్ లేదు కాదు, ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఎవరు చెప్తారు? దానికి ఎండోమెంట్స్ అని పెట్టి ఎండోమెంట్స్ తీసుకెళ్ళకపోతే అసలు 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 ప్రతి జీవితంలోకి వెళ్ళవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా. ఇవాళ సమాజం ఎలా ఉందండి? భగవద్గీత. పొద్దున్న లేస్తున్నాడు పిల్లాడు, చదువుతున్నాడు, చదువు పేరుతో స్ట్రెస్ అంతా మూట కట్టుకుంటున్నాడు, ఆ తర్వాత పెద్దవాడయ్యాడు, ఉద్యోగం చేశాడు, ఉద్యోగంలో కూడా టార్గెట్ పేరుతో స్ట్రెస్ నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాడు. మళ్ళీ 30-40 ఏళ్ల లోపలే రోగాలు లేని వాడంటూ లేడు. వీటన్నిటి నుంచి ప్రశాంతమైన జీవితం, వీటన్నిటి నుంచి స్ట్రెస్లెస్ లైఫ్, వీటన్నిటి నుంచి చాలా ఆనందకరమైన జీవితం, అసలు ఆనందం అంటే ఏమిటో తెలుసుకునే జీవితం, ఇది కాక గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఏదైతే దేవుడు నీకు శక్తులు ఇచ్చాడో ఇవి ఏదో రూపంలో, సేవ రూపంలో ప్రపంచానికి అందించడం. ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ ది సొసైటీ.